జిమ్‌లో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఎక్విప్‌మెంట్‌ని హ్యాండిల్ చేయాలి, ఇవన్నిటి గురించి ఈరోజు మాట్లాడదాము. చూసి జాగ్రత్తగా నేర్చుకోండి. ఫస్ట్ మనకి ప్రాపర్ ఇండోర్ షూస్ అనేటివి ఉండాలి. ఎందుకంటే జిమ్ అనేది ఇండోర్ ప్లేస్ కాబట్టి క్లీన్ షూస్ మెయింటైన్ చేయడము అది మన రెస్పాన్సిబిలిటీ. అండ్ అది ఖచ్చితంగా స్పోర్ట్స్ షూ మాత్రమే ఉండాలి. ఫ్లిప్ ఫ్లాప్స్ ఇలాంటివి వాడొద్దు. సెకండ్ వచ్చేసి జిమ్ బ్యాగ్ ఒకటి పెట్టుకోండి. ఇందులో మనకి వాటర్ బాటిల్స్, గ్లవ్స్, రిస్ట్ సపోర్ట్స్ ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు. వర్కౌట్ అప్పుడు మనకు స్వెట్ అనేది వస్తుంది కాబట్టి ఖచ్చితంగా స్వెట్ టవల్ అనేది మెయింటైన్ చేయాలి. జిమ్లో ఎంటర్ అయ్యేటప్పుడు అండ్ ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా హ్యాండ్ వాష్ ఆర్ హ్యాండ్ శానిటైజ్ చేసుకోండి. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఎక్విప్మెంట్ ప్లేస్మెంట్ అనమాట. ఫస్ట్ ఎక్విప్మెంట్ యూజ్ చేసుకునేటప్పుడు ఈచ్ ఎక్విప్మెంట్ ఎక్కడ ఉంది, ఎక్కడ నుంచి తీసినాం ఇవన్నీ చూసుకొని మళ్ళీ వాడినాక అక్కడనే పెట్టేసేయడము. దీన్నే రీర్యాకింగ్ అంటాము. ఎందుకంటే మీరు ఎట్లా యూజ్ చేసారో వేరే వాళ్ళు కూడా యూజ్ చేయాలి కాబట్టి వాళ్ళ కంఫర్టబుల్ ఉండడానికే ఇది. సిక్స్త్ వచ్చేసి వెయిట్ హ్యాండ్లింగ్. సో బీ రెస్పాన్సిబుల్ ఫర్ ద వెయిట్స్. మిమ్మల్ని మీరు ఇంజూర్ చేసుకోకండి, వేరే వాళ్ళని ఇంజూర్ చేయకండి, అట్లానే ఎక్విప్మెంట్ని కూడా ఖరాబ్ చేయకండి. సో జాగ్రత్తగా తీసుకొని జాగ్రత్తగా యూజ్ చేసి జాగ్రత్తగా తిరిగి పెట్టేసేయండి. ఇప్పుడు చూపిస్తున్నట్టు మాత్రం అస్సలు ఎక్విప్మెంట్ని హ్యాండిల్ చేయకండి. సో ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. ఫైనలీ యూజ్ చేసిన ఎక్విప్మెంట్ అక్కడనే ఉన్నదా లేదా అని తిరిగి పెట్టే రెస్పాన్సిబిలిటీ మాత్రం మీ చేతిలోనే ఉన్నది. రైట్ మరి.